ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్స్‌లో మోషన్ ఎఫెక్ట్స్‌ని ఎలా ఎనేబుల్ ఆర్ డిసేబుల్ జేసుకోవాలి. అదేవిధంగా దీన్ని షార్ట్‌కట్‌ని ఎలా యాడ్ జేసుకోవాలి కంట్రోల్ సెంటర్‌లో. సో దట్ మీరు ఫాస్ట్‌గా అయితే దీన్ని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే ఇది యాక్చువల్‌గా కొంచెం బ్యాటరీని అయితే సేవ్ జేస్తుంది. ఈ మోషన్ యానిమేషన్స్‌ని కట్ డౌన్ జేయడం ద్వారా. అంతే దానికి మించి అయితే ఏం లేదు. కొందరికి ఈ యానిమేషన్స్ నచ్చకపోయుండొచ్చు. అలాంటి వాళ్ళకి కూడా అయితే ఇది యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ చూద్దాం దీన్ని ఎలా ఆన్ జేసుకోవాలి అని. సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ ఐఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్నయితే చూజ్ చేసుకోండి. దాని తర్వాత మోషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడొచ్చేసి మీరు రెడ్యూస్ మోషన్ ఆప్షన్ ఉంటుంది. దాన్నయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడేంటంటే మీ ఐఫోన్ ఎటువంటి యానిమేషన్స్ అయితే చూపించదు. అండ్ ట్రాన్సిషన్స్ కూడా చూపించదు. మీరేదైనా యాప్ ఓపెన్ చేస్తున్నారు, లేకుంటే ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కి షిఫ్ట్ అవుతున్నారు అంటే. అండ్ ఆల్సో ఇక్కడ బాటమ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆటో ప్లే వీడియో ప్రివ్యూస్ అని, మెసేజ్ ఎఫెక్ట్స్ అని, ఇంకా యానిమేటెడ్ ఇమేజెస్ అని. దీన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రిఫరెన్స్‌ని బట్టి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలి కంట్రోల్ సెంటర్‌లో ఒక షార్ట్‌కట్ లాగా. సో దట్ మీరు క్విక్‌గా అయితే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు వన్ క్లిక్‌తో. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ సెంటర్‌లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీరు కస్టమైజ్ కంట్రోల్ సెంటర్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. లేదంటే మీరు డైరెక్ట్‌గా కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడొచ్చేసి బాటమ్‌లో యాడ్ ఎ కంట్రోల్ సెంటర్ అని ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు బోల్డన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే విజన్ యాక్సెసిబిలిటీ సెక్షన్‌లో అయితే ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెడ్యూస్ మోషన్ అని. దాన్నైతే ఒకసారి ట్యాప్ చేయండి. అంతే ఇది కంట్రోల్ సెంటర్‌లోకైతే యాడ్ అయిపోతుంది. దీని తర్వాత ఎక్కడైనా బ్లాంక్ స్పేస్‌లో ఒకసారి ట్యాప్ చేయండి. ఇదైతే సేవ్ అయిపోతుంది అంతే. ఇప్పుడైతే మీరు క్విక్‌గా అయితే యాక్సెస్ చేయొచ్చు ఎనీ టైమ్ మీరు కావాలనుకున్నప్పుడు ఈ రెడ్యూస్ మోషన్ అనే ఆప్షన్‌ని. అంతే అనమాట గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది ఐఫోన్ యూజర్స్‌కి అయితే పుష్ చేస్తుంది. అండ్ ఆల్సో కింద సబ్స్క్రైబ్ చేసారా లేదా అని చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ బోల్డన్ని అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్‌లో. థాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్.